మీరు చూస్తున్నది ఎస్వి మీడియా ఛానల్. ఆల్ న్యూస్ ఇన్ వన్ ప్లేస్. పర్ఫెక్ట్ న్యూస్. జగన్ రెడ్డి పాలన అంతా అరాచకమే అని తెలుగుదేశం పార్టీ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్ అన్నారు. వైసీపీ అరాచక పాలనపై ఛార్జ్ షీట్ విడుదల చేశారు. ఇసుక మాఫియా చేసి భవన నిర్మాణ రంగం కుదేలు చేశాడు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. మత్స్యకారులకు ఎటువంటి న్యాయం చేయలేదు అన్నారు. డీజిల్ రాయితీ పెంచలేదు. అమ్మ ఒడికి 15,000 ఇస్తే నాన్నబుడ్డికి 10 కోట్లు కొట్టేశారని ఎద్దేవా చేశారు. ఒక గౌరవ ఎంపీ రఘురామకృష్ణంరాజును హింసలు పెట్టినందుకు ఛార్జిషీట్ విడుదల చేస్తున్నామని తెలిపారు. రుషికొండ బోడిగుండు చేశారు. ప్రకృతికి పూర్తిగా విఘాతం కలిగించారు. 3 రాజధానులు అని చెప్పి నట్టేట ముంచేశారని అన్నారు. బాబాయి చంపిన నిందితులను కాపాడుతున్నాడు. గులకరాయి నాటకాలు ప్రజలకు తెలిసిపోతున్నాయని అన్నారు. అంటే ఒక సరస్వతి నిలయమైన విద్యాలయాల్లో ఇంతకుముందు మద్యం కోళ్ళు పంచి దాన్ని సరిపోవట్లేదు అన్నట్టు అప్గ్రేడేషన్ అన్నమాట. దానికి తగ్గట్టుగానే పెట్రోల్ కూపన్లు 67 లక్షల రూపాయలు క్యాష్. అంటే ధనం ఎంత విచ్చలవిడిగా ఉందంటే ఈ మద్యాన్ని ఇసుకని ఈయన తాలూకా కాలేజీలు ఈయన సొంత దోపిడీలు, అక్కడి నుంచి మద్యం ఇసుక మైను శాండ్ ల్యాండ్ అన్ని అమ్మి దాని తాలూకా ధనాన్ని 175 కాన్స్టిట్యున్సీల్లో విచ్చలవిడిగా చేరవేసి ఆ చేరవేసిన డబ్బులు ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఆఖరి విద్యాలయాల్లోని వాటర్ ట్యాంకుల్లో కూడా పెట్టుకునే పరిస్థితి వస్తుంది. నిన్న ఎలక్షన్ కమిషన్ వారు ఈసీ ఎవరో ఫిర్యాదు మేరకు 67 లక్షల రూపాయలు ఇంపౌండ్ చేశారు. అంటే ఎంత దుస్థితిలో ఉందంటే ఎలాగ ప్రజల అభిమానం కోల్పోయాము. ధనం ద్వారా అయినా విచ్చలవిడి ధనంతో ధనాన్ని వెదజల్లి ఈ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ విజయం సాధించాలనే ఒక అపోహ ఏంటంటే, మీకు తెలంగాణలో కూడా ఇటీవల ఎలక్షన్లు జరిగాయి. మన తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ నుంచి, ఉవ్వాడ అజయ్ టిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేశారు. అక్కడ ఒక అభ్యర్థి ఎక్స్ అమౌంట్ పంచితే దానికి డబుల్ అమౌంట్ అవతల పార్టీ పంచింది. కానీ తక్కువ డబ్బులుండి డబ్బులు పంచలేకపోయినా 48,000 మెజార్టీతో తుమ్మల నాగేశ్వరరావు గెలిచారు. అంటే నీకు ధనంతో ఏ పని జరగదు. ప్రజలకు తెలుసు ఎవరి దగ్గర ధనం ఉందో ఆ ధనం ఎలా వచ్చింది, ఏం చేస్తే వచ్చింది. నువ్వు డబ్బులే అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ప్రజలు కూడా ఎవరు ఏం చేసినా ఎంజాయ్ చేయండి. కానీ చంద్రబాబు నాయుడు గారిని దృష్టిలో పెట్టుకుని ఎవరిని సెలెక్ట్ చేయాలో ఎలక్ట్ చేయాలో దాన్ని దృష్టిలో పెట్టుకోండి అని విజ్ఞప్తి చేస్తున్నాను. నేను చేయకపోయినా కూడా వాళ్ళు ఆల్రెడీ సుశక్తులై పూర్తిగా ప్రిపేర్ అయి ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు ఈ తాలూకా అరాచక ప్రభుత్వాన్ని పారదోలాలని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈరోజు పార్టీ ఆదేశానుసారం ఎన్డీఏ తాలూకా ఛార్జ్ షీట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ ఛార్జ్ షీట్ ఎందుకు రిలీజ్ చేయడం జరుగుతుందంటే మీకు కూడా వివరాలు చెప్పాలి కదా. ప్రజలకు కూడా ఈ ఛార్జ్ షీట్ ఎందుకు చేస్తున్నాం అనేది, ధరలు పన్నులు ఛార్జీలు అశాంతం పెంచి అప్పులు కూడా పెంచి ప్రజల మీద సుమారుగా పెర్ హెడ్ 10 లక్షల రూపాయల భారాన్ని ఈ రాష్ట్రం మీద ఈ ప్రజానీకం మీద మనిషికి ఒక్కడికి తలసరి పెంచినందుకు ఈ ఛార్జ్ షీట్ ఎందుకు అనేది ఈ ఛార్జ్ షీట్ విడుదల చేయడం జరుగుతుంది.